మీరు పదే పదే చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వేధించింది అని. నిజంగా ఆ వేధింపులకు గురై ఉంటే కనుక సిద్ధార్థ కౌశల్ కి ఎందుకు ఇన్ని పోస్టింగ్లు ఇచ్చి అంత బాగా కాపాడుకుంటుంది? ఎందుకని పోస్టింగ్లు ఇస్తుంది కూటమి ప్రభుత్వం? నిజం చెప్పండి మీరే. అదే చెప్తున్నా. ఈ రోజున శ్రీలక్ష్మి గారు చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే శ్రీలక్ష్మి గారు కర్టసీగా బొకే ఇవ్వడానికి వెళ్తే కనీసం బొకే కూడా తీసుకొని ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డీజీ ఇంటెలిజెన్స్ గా ఉండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక్క నిమిషం మేడం గారు, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు మీకు తెలిసే ఉంటది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాకినాడ వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒత్తిడి తెస్తే ఆ ఐపీఎస్ ఆఫీసర్ నేను అటువంటి రిపోర్ట్ ఇవ్వలేనని చెప్పి ఆయన రిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇదే డీజీపీ గారు నువ్వు రిజిగ్నేషన్ అయ్యేం వద్దని చెప్పి ఆపేరని చెప్పి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు చెప్పిన విషయాన్ని ఒక్కసారి మీరు వింటే బాగుంటుంది మేడం గారు. వినండి. కాకపోతే ప్రెషర్స్ అనేటువంటివి మాత్రం ఉన్నాయని చెప్పగలుగుతాను. దానికి నేను చెప్పేసినటువంటి ఆఫీసర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నారు ఆ లెవెల్ ఆఫ్ ఆఫీసర్ అది వ్యతిరేకం అవుతుంది గవర్నమెంట్. ఇప్పుడు లేటెస్ట్ గా తెలియదు, బట్ ఆయన అయితే ఆ సమయంలో లీవ్ ప్రెస్ లెవెల్లో ఏ రకంగా ఉంటుంది విన్నారండి. ఆ టైంలో లీవ్ లో వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే కూటమి ప్రభుత్వ ఆ సీజ్ ద షిప్ వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒత్తిడి తెస్తే ఆయన రాజీనామాకైనా సిద్ధపడ్డాడు, లీవ్ లో వెళ్ళిపోయాడు తప్ప ప్రభుత్వానికి అనుకూలంగా ఆ రోజున ఆ సీజ్ ద షిప్ వ్యవహారంలో రిపోర్ట్ ఇవ్వాల. ఇది ఒక మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ ప్లస్ టీవీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఈ రోజున వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి మీకు ఎలా తెలిసింది, మాజీ రమేష్ గారికి ఎలా తెలిసినా చెప్పాలని చెప్పి ఇలాంటి మాజీ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చెప్తే బయటకు వస్తున్న విషయాలు వాళ్ళు ఎందుకంటే మాట్లాడుకుంటారు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళతో చెబుతారు కాబట్టి వాళ్ళు బయటపడుతూ ఉంటారు. ఇలా మాట్లాడినప్పుడు బయటకు వస్తాయి. జరిగింది మాజీ ఐఏఎస్ అదే రకంగా సిద్ధార్థ కౌశల్ గారి విషయంలో జరిగింది, శ్రీలక్ష్మి గారి విషయంలో జరిగింది, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో జరిగింది. ప్రతి ఒక్క ఈ రోజున ఇబ్బంది పడుతున్న ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉంచబట్టి ప్రాధాన్యత లేని పోస్టుల్లో వేయబట్టి అందరూ కూడా ప్రభుత్వం నుంచి సెలవు పెట్టారు. ఈ పోస్టులో లేకుండా రాజీనామా చేసి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో బలైన వ్యక్తి ఈ రోజు నీతి నిజాయితీ గల యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ కౌశల్. మేము ఆయనతో ఒకళ్ళు తప్పించుకోవడం కూటమి ప్రభుత్వం యొక్క చట్ట విరుద్ధ ఒత్తిడులను చెబుతున్నాం తప్ప ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకళ్ళు తప్పించుకుని మేము మాట్లాడటం లేదు. నేను చెప్పాల్సిందంటే ఒకళ్ళు తప్పించుకుని మీరు ఎవరికి చెప్తున్నారు, ఎవరు వింటున్నారు? మీ ఇద్దరు